ఏంటి బాలయ్య, ఏంటి ఎలాగొచ్చావు? ఏంటి సంగతి? మీ సైకో బ్యాచ్ చేసే పనులు మరీ చండాలంగా ఉన్నాయని చెప్పడానికి వచ్చాను. అదేంటి ఇప్పుడు మేమేటి చేశాము? ఎప్పుడు మమ్మల్ని ఆడిపోసుకుంటావు? మీరు చేసే ఏదో పనులు అలా ఉన్నాయి. మీ సైకో నాయకుడికి ఒక మాట మీద నిలబడే అలవాటు లేదు. ఇప్పుడు నా జలగన్న ఏం చేశాడు? ఏం చేశాడా? అమరావతి రాజధానిగా నాకేం అభ్యంతరం లేదు అంటాడు. రాజధాని బిల్లు ప్రవేశపెడితే అసెంబ్లీకి వచ్చి అదే మాట చెప్పాడు. మా జలగన్న సంగతి తెలిసిందేగా. ఈ విషయం అనేముంది? ఏ విషయానికైనా అసెంబ్లీకి వచ్చి మాట్లాడటం ఎప్పుడో మానేశాడు కదా. అసలు అలాంటప్పుడు రాజకీయాలు చేయడం ఎందుకు? మీ మొహాలకి పార్టీ ఎందుకు? అన్నీ మూసుకుని మీ వ్యాపారాలు చేసుకోండి. ఇదిగా ఏం చేయాలో మాకు తెలుసులే బాలయ్య. నువ్వేమి మాకు సలహాలు ఇవ్వక్కర్లేదు. ఇదిగో సత్యబాబు, రాజధాని విషయంలో అమరావతికి సంబంధించి ఏదైనా సరే, ఎవడైనా సరే అడ్డుపుల్ల వేసినా, ఏదన్నా ఆటంకం కలిగించినా ఒక్కొక్కరికి దబిడే అవుతుంది. మాకేం అవసరము? మీ రాజధాని మీ ఇష్టము, మీరు ఎలాగైనా కట్టుకోండి. ఇదేంటిది? ఇదిగో ఇక్కడే తెలిసిపోతుందిగా మీ బుద్ధి ఏమిటో. మళ్ళీ అధికారంలోకి వచ్చి 3 ముక్కల ఆట ఆడాలని చూస్తున్నారేమో. మీకంత సీన్ లేదు అని నువ్వంటే సరిపోదు. మాకుండే లెక్కలు మాకున్నాయిలే. తొక్కేం కాదు. అసలు మీలో మానవత్వం ఉందా? ఓ పక్కన రఘురామకృష్ణరాజుపై దాడి జరిగితే కనీసం స్పందించరా? అయినా మీ కూటమి నాయకులపై జరిగితే మాకేటి సంబంధం? అది మీరే చేయించారు కాబట్టి, మీ కుట్రలో భాగం కాబట్టి స్పందించాలి. ఓహో, శ్రీరామనవమికి జరిగింది కదా, హిందూ మత విషయాలలో మీ సైకో బ్యాచ్, మీ సైకో నాయకుడు స్పందించడు కదూ. ఇదిగో ఇప్పటికే మా జలగన్నను హిందూ మతం నుండి దూరం చేయాలని కుట్ర చేస్తున్నారు. ఇది చాలా దారుణం. మూసుకోవయ్యా సత్యబాబు. హిందువులపై ఏమాత్రం జాలి లేని మీ కసాయి నాయకుడు గురించి కవర్ చేయడానికి సిగ్గులేదా? అలా అనుకు బాలయ్య. హిందూ సోదరి మనుల కోసం నా జలగన్న చాలా కష్టపడుతున్నాడు. ఎందుకు? తిరుమల పవిత్రతను దెబ్బతీసి కల్తీ నెయ్యి వ్యవహారంలో వేలు పెట్టి మళ్ళీ హిందువుల ఓట్లు కాజేయడానికా? నీ పార్టీని హిందువులు నమ్మరు, మీ సైకోని అస్సలు నమ్మరు. ఇదిగా నువ్వంటే సరిపోదు. మాకు కూడా బలం ఉన్నది. మాకు 3 రాజధానుల విషయంలో మద్దతు ఉన్నది. హిందూ సోదరుల సపోర్ట్ ఉన్నది. గాడిద గుట్టుంది. 3 రాజధానులు అన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకారు? 5 ఏళ్లు రాష్ట్రాన్ని సంకనాకించారు. ఇదిగో బాలయ్య, అసభ్య పదజాలం మాట్లాడుకో. కాస్త పద్ధతిగా మాట్లాడటం నేర్చుకో. నేను చాలా పద్ధతిగా మాట్లాడుతున్నా. పద్ధతి తప్పి మాట్లాడితే నువ్వు తట్టుకోలేవు. నోరు తెరవమంటావా? అదే అమ్మో, వద్దు. నీ బూతులు విని నేను తట్టుకోలేను. మా జలగన్న మొండోడు, అమరావతికి సపోర్ట్ చేయడు, హిందువుల ఓట్ల కోసమే నాటకం ఆడతాడు. ఇదైతే ఫిక్స్. ఇక మీరు ఏమైనా చేసుకోండి. ఆ విషయం నువ్వు చెప్పక్కర్లేదు. తెలుగు ప్రజలందరికీ తెలుసు. మీ దొంగ నాటకాలు, బూతు నాయకుల బాగోతాలు, రౌడీ మూకల దౌర్జన్యాలు అన్నీ తెలుసు. ఇక మీరు దుకాణం సర్దేసుకుని వేరే దేశం పారిపోండి. నాకేంటి అవసరం? నా దగ్గర చాలా డబ్బులున్నాయి. డబ్బులతో మేమేమైనా చేస్తాం. ఇక్కడే ఉండి మళ్ళీ మా నాయకుడిని ముఖ్యమంత్రి చేసే వరకు మేము నిద్రపోం. దిగ్గు శరం లేని బ్రతుకులు మీవి. మీరు మారరు. మా దారికి అడ్డు వస్తే మాత్రం ఒక్కొక్కల తాట తీస్తాం. అసలు మా దాకా అవసరం లేదు. మీ వేషాలు చూసి జనాలు పిచ్చ కోపంతో ఉన్నారు. మీరు కనుక బయటికి వెళితే గొడ్డలోడ తీసి తంతారు ఒక్కొక్కలని. జలగనే